రాష్ట్ర ప్రభుత్వం యాసంగి సీజన్ ధాన్యం కొనుగోలుకు సిద్ధమవుతోంది. ఈ సీజన్లో రికార్డు స్థాయిలో వరి సాగు చేశారు. భారీగా ధాన్యం దిగుబడి కూడా రానుంది. ధాన్యం కొనేందుకు అవసరమైన 22,000 కోట్ల రుణం పౌర సరఫరాల శాఖ సేకరిస్తోంది. ఈ సీజన్లో రికార్డు స్థాయిలో 96 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అంచనా వేస్తున్నారు అధికారులు. యాసంగి సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా 62 లక్షల ఎకరాల్లో వరి పంట సాగైంది. 140 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో పంట కొనుగోళ్లకు ఏర్పాట్లు చేస్తుంది సివిల్ సప్లైస్ శాఖ. ఉత్పత్తి అయిన పంటలో 96 లక్షల టన్నుల ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వస్తుందని పౌర సరఫరాల అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ధాన్యాన్ని కొనేందుకు 22,000 కోట్లకు పైగా నిధులు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. ఈ మొత్తాన్ని రుణంగా తీసుకోవాలన్న పౌర సరఫరాల సంస్థ ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్సీడీసీతో 22,700 కోట్ల రుణాన్ని తీసుకుంటోంది. లోన్ ప్రపోజల్ కు ఎన్సీడీసీ నుంచి ఆమోదం వచ్చింది. తాజాగా ప్రభుత్వ అనుమతి కూడా తీసుకున్నారు. దీంతో ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన నిధుల సేకరణ పూర్తి కావడంతో ఏర్పాట్లపై పౌర సరఫరాల సంస్థ అధికారులు దృష్టి పెట్టారు. సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పౌర సరఫరాల సంస్థ అధికారులతో ధాన్యం కొనుగోళ్లపై కీలక రివ్యూ చేయనున్నారు. కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఇతర ఉన్నత అధికారులు సమీక్షలో పాల్గొనున్నారు. ఉమ్మడి ఏపీలో సేకరించిన దానికంటే రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అంచనా వేస్తున్నారు అధికారులు. దీంతో ఏర్పాటు చేయాల్సిన కొనుగోలు కేంద్రాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చెల్లింపులపై మీటింగ్లో డిస్కస్ చేయనున్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం, వసతులు, కొనుగోలు చేసిన ధాన్యం తరలింపు, అవసరమైన గన్ని సంచులు అందుబాటులో ఉంచడం, ట్రాన్స్పోర్ట్ ఇబ్బందులు లేకుండా చూడటం, మిల్లర్లు ధాన్యం త్వరగా దించుకునేలా చూసుకోవడంపై మాట్లాడనున్నారు. కేంద్రాలకు వచ్చే ధాన్యంలో తేమ అధికంగా లేకుండా రైతులకు అవగాహన కల్పించడం, త్వరగా తూకం వేసి మిల్లులకు తరలించే అంశాలపై కూడా సమీక్షించనున్నారు. అలాగే తేమ తగ్గించేందుకు అవసరమైన ప్యాడీ క్లీనర్లు, డ్రైయర్లను అందుబాటులో ఉంచనున్నారు. కొనుగోళ్లు పూర్తయిన తర్వాత సాధ్యమైనంత తొందరగా చెల్లింపులు పూర్తయ్యేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. సండాలకు రాష్ట్ర ప్రభుత్వం 500 రూపాయల బోనస్ ప్రకటించడంతో మద్దతు ధరతో పాటు బోనస్ కూడా త్వరగా రైతుల అకౌంట్స్ లో జమ చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.